श्रीमान् श्रीमनः सोऽश्रव्यवत् समर्पयामि దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేసుకుంటున్నాం. నాయకుడు ప్రజా సేవకుడు నిత్యం ప్రజల సేవలోనే ఉంది. పేరంటాడు తల్లి యొక్క మరి ఉత్సవాలు 24 నుండి 1వ తారీఖు వరకు రంగరంగ వైభవంగా జరిపించాలని కమిటీ వారిని కోరుతా ఉన్నాం. ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినటువంటి భక్తులకు కానీ పక్క ఊళ్ళలో నుండి గ్రామస్తులకు కానీ శాంతి భద్రతల విషయంలో కానీ పూర్తి స్థాయిలో కమిటీ వారిదే నిర్ణయం బాధ్యత కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికీ 69 సంవత్సరాలుగా రాజకీయాలు ఎలా ఉన్నా మరి అమ్మవారి విషయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇది నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కమిటీ వారిని మేము అడిగేది ఏమిటంటే, ఏ రోజు ఇక్కడ వచ్చినటువంటి చెత్త ఆ రోజునే మరి ఉదయం పూట ఖాళీగా ఉంటుంది కాబట్టి తిరణాలకి ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మరి దానికి సరైనటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించి మొత్తం అంతా కూడా సాయంత్రానికల్లా క్లీనింగ్ చేసి వాటరింగ్ చేసి ఎక్కడా కూడా డస్ట్ రాకోకుండా ఇక్కడి నుంచి మీరు ఎక్కడైతే ఆర్చ్ కట్టారో అక్కడ దాకా కూడా రోజు ట్యాంకర్లతో తడిపించాలని, మధ్యాహ్నం పూట దుమ్ము లేకుండా ఉండాలి. లోపల కూడా మరి ఇవన్నీ కూడా ఒరిమెళ్ళు మాగానమెళ్ళు ఉన్నాయి. వాటిల్లో కూడా రకరకాలుగా నైట్ టైం వచ్చినటువంటి యాత్రికులు మరి ఇబ్బంది కలుగుద్ది కాబట్టి అవి కూడా ఏ రోజుకి ఆ రోజే క్లీనింగ్ చేసి దీన్ని ఆనాటికి ఇంకా బాగా తిరణాలు నిర్వహించే విధంగా ప్రతి ఒక్క గ్రామస్తుడు కానీ అన్ని పార్టీల వారు కానీ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి పక్షాన మీకు అమ్మవారు ఆశీస్సులతో మేమంతా కూడా ఎన్నిక కాపాడ్డాం. తప్పనిసరిగా మీ వైపే ఉంటాం. కానీ మీరే కొంతమంది వేరే దృష్టిలతో వ్యవహారాలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు, అది మంచి సాంప్రదాయం కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఎంతో కొంత మీ మీద గౌరవంతోనే మేము మీరు అనుకున్నటువంటి ప్రతి దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం తప్ప మరి ఇంకా వేరే మాకేమీ దీనిలో ఉద్దేశం కూడా లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత కార్యక్రమాలు చేశారు. కాస్తంత ఒక 20 మీటర్లు 30 మీటర్లో తార్ రోడ్డు మిగిలిపోయింది. అది కంప్లీట్ చేయలేకపోవడం అది చిన్నతనంగా ఉంది. ఒకవేళ ఈరోజు కానీ రేపు కానీ వాళ్ళ కనుక కాంట్రాక్టర్ వేస్తానంటే చూపిస్తప్పుడు ఒకరోజు పొద్దున పూటే వేస్తే సాయంత్రంగా అయ్యేపోతుంది. మీ తిరణాలు మొదలయ్యేపాటికి అయ్యేపోతుంది. రెండో పూట మనకి ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి మీ కమిటీ వారు కనుక ఇష్టపడితే అతని కాంట్రాక్టర్ని ఇప్పుడే పంపిస్తాను. మనం వేయడానికి అవకాశం ఉంటే మాత్రం ముందే చేస్తే మాత్రం మనకు వచ్చిన నష్టం ఉంది. గీకలా ఒక్క నిమిషంలో తీసేసి పోసేస్తారా? ఎంతసేపు అది? ఒక్క నిమిషంలో పోసి తోసి ఒకరోజు తొక్కిస్తాడు మెట్లు పోసి, 2 రోజులు తారేసేస్తాడు. అయిపోద్ది అనుకుంటే చేద్దాం. లేదా దాన్ని ఎందుకు వెళ్దాం మనం? రోడ్డు మీద పోయి అయితే అయ్యాక చేద్దాంలే. నాయుడు కూడా ఈ లైటింగ్ కార్లో అవన్నీ రోడ్డు మీద ఉన్నాయంటున్నాడు. అవన్నీ పూర్తయిన తర్వాత చూసుకుందాం. నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి, ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు శ్రీను గారికి, మన బ్యాంక్ పేషెంట్ నాయుడికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.